ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వాటి యొక్క డెఫినిషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసేద్దాము. లాస్ట్‌లో నేను మీకు డిఫరెన్సెస్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనే దాని గురించి చెప్తానండి. ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటంటే ట్రాన్స్లేటర్ అనమాట. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఉంటుంది కదండి. మనం ఏదన్నా కోడ్ రాస్తాం లాంగ్వేజెస్‌లో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కోడ్ అనేది రాస్తాం మనం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. అంటే మనమిచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ ఒక ఇన్పుట్ అనే దాన్ని మనకి మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుంది. మనకి తెలిసిందేంటి, మనం ఎలా ఇచ్చినా సరే డేటాని మెషిన్ అనేది దానికి అర్థమయ్యే భాషలో బైనరీ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటుందని. జీరోస్ అండ్ వన్స్. ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి ఏంటి అంటే కంపైలర్ అనేది ట్రాన్స్‌లేట్ చేస్తుందనమాట. మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజ్‌ని మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనండి. దీని యొక్క వర్క్ అదేననమాట. కోడ్ ఏదైతే ఇస్తామో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడ్ అనేది ఏదైతే ఇస్తామో దాన్ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుందనమాట. అప్పుడే కదండీ మనకి కంప్యూటర్ అనేది ఈజీగా అర్థం చేసుకొని మనకు కావాల్సిన ఎగ్జిక్యూషన్ అనేది జరుపుతుంది. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది అసెంబ్లర్ కన్నా మనకి మోర్ ఇంటెలిజెంట్ అని చెప్తాం. అసెంబ్లర్ అన్నా కూడా మనకి ట్రాన్స్లేటరే అనమాట. మనం ఇచ్చే అవి లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్ అవి ఇచ్చినప్పుడు మనం ఇన్పుట్ అనేది అవి కావాలి అని ఇచ్చినప్పుడు అసెంబ్లర్ అనేది యూజ్ చేస్తారక్కడ. అసెంబ్లర్ అనేది ఏం చేస్తుంది, అప్పుడు మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేస్తుంది. మనం ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటిని కన్వర్ట్ చేయడం కోసం అసెంబ్లర్ అనేది యూజ్ అవుతుందనమాట. ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కొచ్చేసినప్పటికి కంపైలర్ అనేది యూజ్ అవుతుందనమాట. ఇది మోర్ ఇంటెలిజెంట్ అని చెప్తాం అసెంబ్లర్ కన్నా. ఎందుకు అంటే ఇది ఈజీగా మనకి ఎర్రర్స్ అనేవి ఎన్నున్నాయి అనేది ఐడెంటిఫై చేయగలదు కదండీ! అందుకనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇది రన్ టైమ్ అనేది లాంగర్‌గా ఉంటుంది. దట్ మీన్స్ ఏంటి అంటే మనకి కోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. కోడ్ అనేది మనం ఇస్తాం. అక్కడ కంపైలేషన్ జరుగుతుంది. అంటే మొత్తం కోడ్ అంతా రాసేసిన తర్వాత మాత్రమే మనకి కంపైలేషన్ జరుగుతాం. ఆ కంపైలేషన్ జరగడం మనకి ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది. కంపైలేషన్ జరగడం ఏంటంటే మనం ఇచ్చిన కోడ్ అనేది మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే మనం ఇచ్చింది ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మనకి మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమన్నా ఉంటే మనకి అక్కడ ఐడెంటిఫై అయిపోతాయన్నమాట. చూపిస్తది కదండీ! 3 ఎర్రర్స్ ఉన్నాయి, 4 ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి కంపైలేషన్ చేసినప్పుడు అలా అన్నమాట. ఇదేంటి అంటే లార్జ్ పార్ట్ అనేదాన్ని ఆక్యుపై చేస్తుంది. మెమరీ స్పేస్ అనేది ఇక్కడ ఎక్కువ కావాలన్నమాట దీనికి కంపైల్ చేయడానికి కంపైలేషన్‌లో. స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది. మరి కోడ్ అంతటిని కన్వర్ట్ చేయాలి అంటే కొంచెం స్లోగా ఇది వర్క్ చేస్తుందన్నమాట. ఓకేనా. ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే అది కంపైలేషన్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి. మొత్తం కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఒకేసారి మనకది మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను కంపైలర్ అంటే. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసేద్దాం చూడండి. ఇక్కడ చూసారు కదా డయాగ్రామ్ ఇచ్చాను. హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానికి కంపైలర్‌గా వర్క్ చేస్తుందన్నమాట. మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసేది మనం కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. అయితే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కంపైలేషన్ అనేది కోడ్ రన్ చేయడంలో ఫాస్టర్‌గా ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ కోడ్‌తో కంపేర్ చేస్తే. అంటే ఏంటంటే మనకి కంపైలర్ ఏం చేస్తుంది, ఫస్టే మనకి కంపైలేషన్ జరుగుద్ది. అంటే మెషిన్ కోడ్ అనేది కన్వర్ట్ అయిపోద్ది. మనం ఇచ్చిన కోడ్ అనేది మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే జీరోస్ అండ్ వన్స్‌లో ఈజీగా అది అండర్‌స్టాండబుల్ అయిపోయింది. అప్పుడు మనం రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఈజీగా రన్ అయిపోతుందనమాట. ఫాస్ట్ టైమ్‌గా మనకి రన్ అయిపోతుంది. అదే ఇంటర్ప్రిటర్‌లో అలా కాదండి. ఇంటర్ప్రిటెడ్ కోడ్‌తో కంపేర్ చేస్తే మనకి కంపైల్డ్ కోడ్ అనేది ఫాస్ట్‌గా రన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్స్‌లో కూడా మనకి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట కంపైలర్‌లో. ఇంకా చూసుకున్నట్టయితే కంపైలర్‌లో మనకి డీబగ్గింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే ఎర్రర్స్ అనేవి ఫిక్సింగ్. దట్ మీన్స్ ఏంటంటే ఎర్రర్స్ అనేవి మనకి ఈజీగా అది ఫైండ్ ఔట్ చేసేయగలదు. కంపైలర్ అనేది కంపైల్ చేసినప్పుడే కోడ్‌కి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి. మీరు సి లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా చేసినట్టయితే మీకు తెలుస్తుందనమాట. మనకి కోడ్ అనేది రన్ చేసిన తర్వాత ఎర్రర్స్ అనేవి ఎన్ని ఉన్నాయనేది వచ్చేస్తుంది కదండి. అలా అనమాట.
నెక్స్ట్ కంపైలర్ యొక్క డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఈ కంపైలర్ ఏంటి అంటే ఓన్లీ సింటాక్స్ ఎర్రర్‌ని సిమాంటిక్ ఎర్రర్స్ ఉంటే మాత్రమే ఫైండ్ ఔట్ చేయగలదండి. అదే గ్రామాటిక్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది చెప్పలేదనమాట. అంటే గ్రామర్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గనక అలాంటివన్నీ కూడా కంపైలేషన్‌లో చూపించలేదనమాట. ఇక్కడ మనకి ఎక్కువ పెద్ద కోడ్ ఉందనుకోండి, మనం 2 పేజెస్ కోడ్, 3 పేజెస్ కోడ్ ఇచ్చేసామనుకోండి, అప్పుడు కంపైలేషన్ అనేది మనకి ఎక్కువ టైం అనేది పట్టేస్తుందనమాట. ప్రతీది కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి కంపైలేషన్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కూడా సేమ్ అండి. మనకి మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసేదే మనకి ఇంటర్ప్రిటర్ అని చెప్తాం. అయితే సి లాంగ్వేజ్‌లో మనం కంపైలేషన్ చేస్తాం. అదే పైథాన్‌లో చూసుకున్నామనుకోండి, ఒక స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం రన్ చేసేయొచ్చు. అంటే అక్కడ ఒక్కొక్క స్టేట్మెంట్‌కి మాత్రమే రన్ అయిపోతుందనమాట. ఇది ఒక్క స్టేట్మెంట్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఒక్కొక్క స్టేట్మెంట్‌ని కూడా ట్రాన్స్‌లేట్ చేసేయగలదు. ఒక్కొక్క స్టేట్మెంట్‌కి మనం రాసిన ప్రతి స్టేట్మెంట్‌కి మనం ఏమిస్తాం, రన్ ఇచ్చేస్తాం. అది ట్రాన్స్లేట్ చేసి అట్ ఎ టైంలో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిపేస్తుందనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ యొక్క అడ్వాంటేజెస్ చూసినట్టయితే, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనేది ఈజీగా డీబగ్ చేయొచ్చు. అంటే ఈజీగా ఎర్రర్స్ అనే వాటిని ఐడెంటిఫై చేసేయచ్చు. ఎందుకు అంటే ఇది ఒక్కొక్క స్టేట్మెంట్‌ని రన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం కాబట్టి, అప్పుడు ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయితే మనకి ఎగ్జిక్యూషన్ అనేది అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు, మనం ఇచ్చిన కోడ్ అనేది రాంగ్ అయితే మనకి అక్కడే ఐడెంటిఫై అయిపోతుంది. దానివల్ల ఏంటి అంటే మనం ఈజీగా చేంజ్ చేసుకున్న ఎర్రర్ ఎక్కడుందని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకొని రన్ చేసుకోవడానికి ఉంటుంది. ఈజీగా మనం డీబగ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, ఇది ఇంటర్ప్రిటర్ అనేది మెమరీని మేనేజ్ చేసుకోగలదు ఆటోమేటిక్‌గా. ఇంకా ఎర్రర్ రిస్క్స్ ఇప్పుడు చెప్పాను కదండీ! ఎర్రర్స్ ఏమన్నా వస్తే ఈజీగా మనకి ఐడెంటిఫై అయిపోతాయి కాబట్టి తక్కువ ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంటర్ప్రిటర్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇది మోర్ ఫ్లెక్సిబుల్ అని చెప్తాము. కంపైలర్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేస్తే ఇది మోర్ ఫ్లెక్సిబుల్ అని చెప్తాం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇంటర్ప్రిటర్ అనేది మనకి ఓన్లీ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామ్ అయితే మాత్రమే అది ఇంటర్ప్రిటర్ చేయగలదు. ఇప్పుడు పైథాన్‌లో మాత్రమే ఇంటర్ప్రిటర్ చేయగలం గానీ, సి లాంగ్వేజ్‌కొచ్చి ఇంటర్ప్రిటర్ చేయగలమా అంటే చేయలేమండి. అక్కడ ఓన్లీ కంపైలేషనే చేయాలి. అలాగా ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామ్‌కి మాత్రమే ఇంటర్ప్రిటర్ అనేది వర్క్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ కోడ్ అనేది స్లోగా రన్ అవుతుందని చెప్తాం. కంపైలేషన్ కోడ్‌తో కంపేర్ చేస్తే. అంటే ఏంటంటే మనకి కంపైలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంత కోడ్‌ని కూడా అది మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అక్కడే ఫైండ్ ఔట్ అయిపోతాయి మనకి. ఒకవేళ ఎర్రర్స్ ఏమి లేవు అని అనుకుంటే 0 ఎర్రర్స్ చూపించినప్పుడు ఏం చేస్తాం, మనం రన్ చేసేస్తాం. అంటే ఆల్రెడీ అది మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ అయిపోయింది, ట్రాన్స్లేట్ అయిపోయింది కాబట్టి ఈజీగా రన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్‌లో ఏమవుతుంది, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, మనకి కోడ్ అనేది దాన్ని కన్వర్ట్ చేసుకొని అది కరెక్ట్ అయితే మనకి ఎగ్జిక్యూషన్ ఎట్ ఎ టైమ్ అనేది ఇవ్వాలి. ఒక్కొక్క సెంటెన్స్‌కి కాబట్టి. అంటే ఎట్ ఎ టైమ్ అది చేంజ్ చేసుకున్న తర్వాత అవుట్‌పుట్ అనేది ఇవ్వాలి కాబట్టి మనకి రన్ టైమ్ అనేది స్లోవర్‌గా ఉంటుందండి. కంపైలేషన్‌తో మనకి కంపేర్ చేసుకుంటే అన్నమాట. డిఫరెన్సెస్ ఒకసారి చూద్దామండి. డిఫరెన్సెస్ నార్మల్‌గా చెప్పేస్తున్నాను చూడండి. ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ 2 కూడా మనకి ఏమని చెప్తాం, ట్రాన్స్లేటర్స్‌గానే వర్క్ చేస్తాయి. కానీ కంపైలేషన్ ఏంటి అంటే మొత్తం కోడ్ అంతటిని కూడా అంత కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే కంపైలేషన్ అనేది జరుగుతుంది. అంటే మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. అదే ఇంటర్ప్రిటర్ అయితే వన్ స్టేట్మెంట్ ఎట్ ఎ టైమ్ మనకి కన్వర్ట్ చేసి రిజల్ట్ అనేది ఇచ్చేయగలదు. కంపైలేషన్‌లో మనకి రన్ టైమ్ అనేది ఫాస్టర్‌గా ఉంటుంది. ఇంటర్ప్రిటర్‌లో రన్ టైమ్ అనేది స్లోవర్‌గా ఉంటుంది. మనకి కంపైలేషన్‌లో ఏమవుతుంది, ఎర్రర్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్. మన కోడ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు. ఇక్కడ ఇంటర్ప్రిటర్‌లో ఏమవుతుంది, ఈజీగా మనం ఎర్రర్స్ అనే వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్పుకున్నాం, కంపైలేషన్‌లో మనకేంటి పెద్ద కోడ్ ఉంటే అంటే బిగ్ కోడ్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఎక్కువ కోడ్ ఉంటే మనకి కంపైలేషన్ అనేది లాంగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇంటర్ప్రిటర్‌లో అలా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్‌కి కూడా అది అవుట్‌పుట్ అనేది అప్పటికప్పుడే ఇచ్చేస్తుంది కాబట్టి. ఇదండి వాటి యొక్క డిఫరెన్సెస్. దట్స్ ఇట్ అండి టుడేస్ సెషన్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.